మళ్ళీ జగన్ మనతో మళ్ళీ ఊరికే సౌటు రెండు ఫ్యాన్ ఓటేందమ్మా అమ్మా ఫ్యాన్ కొడుతుంది అమ్మా ఏమ్మా ఫ్యాన్ ఓటేందమ్మా నమస్తే బాగున్నావా ఎండలో ఏడు తింటున్నావు ఫ్యాన్ ఓటే डाल दिया जाता अब तो हमारे लोगों का डाल किसी डाल हमारे लोगों का मालिक ఫ్యాన్కి ఓటేది ఎవరికి వేసేది ఓటు జరిగా చెప్పమ్మా ఎవరు ఇదేంటి ఫ్యాను గిరి గిర 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 ఫ్యాను చేస్తారా ఎవరి పన్న ఫ్యాన్ ఫ్యాన్ ఓటేండి బాగున్నావా టిఫిన్ చేస్తున్నావు ఫ్యాన్ ఓటేండి ఖచ్చితంగా బాగున్నావా ఏం చల్లగా కూర్చున్నావు ఆడదా కూర్చున్నావా కూర్చో ఆడదాము పెట్టు రాళ్ళు నేను ఆడతా ఫ్యాన్ కోటే ఏం బా ఫ్యాన్ కోటే ఏమ్మా మన పెన్షన్ అంతా వచ్చింది కదమ్మా మరి జగన్ అన్న ఏళ్ళ కదమ్మా మేము ఆయన రుణం తీర్చుకోవాలా కదా ఎవరికి మా ఓటేసేది జగన్ అన్నకేమ్మా ఏమ్మా ఏంటి మళ్ళీ వస్తాడు పిల్లల చదువుకే కాదు పెళ్లిళ్ల కోసం మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడు దాంట్లో పెళ్లిళ్ల కోసం అని ఇస్తారమ్మా ఎవరికి వేసేది జగనన్నమ్మా ఎవరికి వేసేది ఫ్యాన్ మీకు పెన్షన్ వస్తుంది కదా తలుపుల మండలానికి ప్రచార నిమిత్తం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన తలుపుల మండల కన్వీనర్ కాంగ్రెస్ కన్వీనర్ బత్తల రామాంజనేయ అన్న వైఎస్ఆర్సీపీలో పార్టీలో చేరినారు. ఆయనకి మేము హృదయపూర్వక నమస్కారాలు మరియు ఆయనకి సాధారణంగా స్వాగతిస్తున్నాము. జగనన్న చేస్తున్న సంక్షేమంని ఆయన ఆకర్షపడి ఆయన మన పార్టీలోకి రావడం జరిగింది. ఆయన చెప్పిన విధంగా నన్ను మరియు శాంతమ్మక్కని గెలిపించుకుంటే జగనన్న తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి నేను వచ్చి పార్టీ కోసం శ్రమిస్తాను, కష్టపడి పనిచేసి ఈ క్యాండిడేట్ ని గెలిపించుకుని ఫ్యూచర్ లో వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను నా వంతు తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇస్తున్నానని చెప్తున్నారు. వారికి మళ్లీ మేము స్వాగతిస్తున్నాము. ఆయన వచ్చిన దానికి ఇంకా పార్టీ ఈడ తలుపుల మండలంలో పటిష్టమైతా ఉంది. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. మేము ఊరికేనే చూపించుకోము. ఇక్కడ ప్రతి ఒక్క చోట పార్టీలో చేరుతున్నారు. కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. దానికి నిన్న జరిగిన ర్యాలీ నా నామినేషన్ ఎంత విజయవంతం చేసినారో దానికి నిదర్శనం. కాబట్టి అన్నకు మేము శుభాకాంక్షలు తెలుపుతూ జగనన్న వస్తే మాకు అన్ని వస్తాయి. అన్న మా పార్టీలో వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. మాకు అన్న తగిన ప్రతిఫలం తప్పకుండా దొరుకుతారు. ప్రతి ఒక్కరూ లబ్ధి పొందినారు. చేద్దాం మీకేం చేయాలి చెప్పు. బాగున్నా స్పందనైతే చాలా బాగుంది. ఎందుకంటే పూటొక మాట మార్చే పార్టీలకు ప్రజలు నమ్మడం లేదు. కాబట్టి ఎక్కడికి వెళ్లినా ఒకే ఒక మాట ఉంది, సింగిల్ గా జగనన్న వస్తున్నాడు, ఆయన సంక్షేమం ఆయన ఇవ్వగలడు. ఈ మతతత్వ పార్టీలు ఎవరితో జత కట్టినాడో చంద్రబాబు అవన్నీ కలిసి ఇక్కడ లేవు. కాబట్టి ఒక జగనన్ననే మేము ఓటు వేయాలి, తప్పకుండా ఈ సంక్షేమ అభివృద్ధి ఆయనతోనే మేము సాధించాలి అనే తపన చాలా ఉంది ప్రజల్లో. కాబట్టి స్పందన అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. 4% రిజర్వేషన్ల గురించి ఏ పార్టీలు అయితే ఈరోజు మాట్లాడుతున్నారో దానికి ఈయన మద్దతు పలుకుతున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా ఓసీలను తపన పడినారో అదే బాటలో తనయుడు నడుస్తున్నాడు. దానికి వీళ్లు తూట్లు పొడిచే కార్యక్రమం చేస్తున్నారు. దానికి ప్రజలు యాక్సెప్ట్ చేయడం లేదు. తప్పకుండా ప్రజలు దానికి తగిన బుద్ధి చెప్తారని
ప్రజలు ఆశిస్తున్నారు, మేము కూడా ఆశిస్తున్నాం. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్ గుర్తుకే వాళ్ళందరూ ఓటు వేసి భారీ మెజారిటీతో వైనాట్ 175 నిరూపిస్తారని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా కదిరి నియోజక ప్రజలు చేస్తారని నేను ఆశిస్తున్నాను.